బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై హుజూర్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు బదులు చెప్పుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్నగౌడ్ స్పష్టం చేశారు. ఇక తన వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసం మంత్రి ఉత్తమ్పై యూటాక్స్ పేరుతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ సైనికుడు, దేశ సరిహద్దుల్లో పోరాడిన ఒక మహోన్నత వ్యక్తిపై మరి తన యొక్క వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తను ఒక లీడర్ కావడం కోసం ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ గా చేసి ఆరోపణలు చేసి నాయకుడుగా నేను చలామణి కావాలని అవివేకంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తున్నాడు. వాటిని ఖండిస్తున్నాం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓటమి ఎరుగని నాయకుడు. మరి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు. 6.5 ఏళ్లు పీసీసీ అధ్యక్షుడిగా, మరి అనేక సంవత్సరాలు ఒక ఎంపీగా, ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క హుజూర్ నగర్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి మీద మరి యూ ట్యాక్స్ అని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు చేరవేస్తున్నారని, పైగా గవర్నమెంట్ అఫీషియల్స్ ను కూడా అతను దాంట్లో ఇన్క్లూడ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పైన ఈ రోజే దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మా అందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, మరి ఇలాంటి ఒక ఆరోపణలు వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి.